గిలాదు కాపురస్తుడును సంబంధికును ఏలియా ఆహాబునొద్దకు వచ్చి నిలబడి ఉన్నాను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఓకే నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదు. నేను కాకోలమునకు ఆజ్ఞాపించుటనని అతనికి తెలియచేయగా ఓకే అతడు పోయి ఓకే అక్కడ కాకోలములు ఉదయం మాంసమును అస్తమయం రొట్టెలు మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు మీద త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయేను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ గమనించండి పిల్లరా, దేవుడు ఒక వ్యక్తిని పోషించాలి, ఒక వ్యక్తి యొక్క బాగోగులు చూడాలి, ఒక వ్యక్తిని దేవుడు బ్లెస్ చేయాలి, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి లేదా ఆశీర్వదించాలి, లేదా వారి అవసరతలు వారి యొక్క అక్కరతలు తీర్చాలి అంటే పిల్లరా దేవుడికి ఒక సెకండ్ కాదు కానీ మిల్లీ సెకండ్ చాలు. ఆయన చిటికేస్తే కార్యాలు జరుగుతాయి. అయితే ఇక్కడ దేవుడు తలుచుకుంటే కాకోలమునకు ఎందుకు ఆజ్ఞాపించాలి? ఆహారమే. మరి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారికి మాకు మాంసము కావాలి అనగానే పిల్లరా ఆకాశం వైపు మోషే ఒక్కసారి తన కర్రను పైకెత్తగానే ఏం పడిపోయింది? ఆకాశం నుండి పురుగులు ఏమైంది? కింద పడిపోయింది. అంటే మాంసము కింద పడిపోయింది. సో గమనించండి, ఇలాగ దేవుడు తలుచుకుంటే పిల్లరా ఏలియా విషయంలో కూడా ఆహారము ఒక చోట పుట్టించగలిగిన దేవుడా కాదా? చెప్పాలి, పుట్టించగలిగిన దేవుడా కాదా? సో పుట్టించగలిగిన దేవుడు. కానీ ఎందుకు దేవుడు కొన్ని సందర్భాలలో కేరుతూ సారేపతు పిల్లరా మరి ఇలాగా కొన్ని ప్రాంతాలలో దేవుడు దాగి ఉండమంటాడు. కారణం ఏంటి చెప్పండి? ఎందుకు కొన్ని సందర్భాలలో దేవుడు కొన్ని స్థలాలలో కొన్ని పరిస్థితులలో కొన్ని స్థితిగతుల గుండా దేవుడు ఎందుకు నడిపిస్తాడు? దేవుడు తలుచుకుంటే రెప్పపాట్లో మనల్ని కోటేశ్వరుడు చేయగలడా చేయలేడా? చెప్పాలి, సెకండ్ లో చేయగలడు. అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. అలాగే మన జీవితంలో చేసిన కార్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే గమనించండి ఇలా కొన్ని సందర్భాలలో ఎందుకు దేవుడు పేదరికం గుండా నడిపిస్తాడు, ఎందుకు లేమి గుండా దారిద్రత గుండా నడిపిస్తాడు, ఎందుకు అనారోగ్యం గుండా నడిపిస్తాడు, ఎందుకు అప్పుల బాధ గుండా నడిపిస్తాడు, ఎందుకు టెన్షన్ భయము ఒకలాంటి గుండెల్లో దడ ఆందోళన గుండా నడిపిస్తాడు? కారణం ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? ఆయనకు మొరపెడతామని. వెరీ గుడ్. ఇంకా ఆయనకు దగ్గర అవుతామని, ఇంకా విశ్వాసం కలిగి ఉంటామని, ఇంకా అసలైన మాట ఒకటి ఉంది, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటామని. ఆయనకు దగ్గర అవడం, ఆయన విశ్వాసం బలపడ్డవి ఇవన్నీ మనం వన్స్ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకు జరిగిపోతాయి. మనకు వద్దన్నా అప్పుడు దాకా శ్రమ రాలేనంత వరకు ప్రార్థనకు రమ్మన్నారా.
ఇప్పుడు వన్స్ శ్రమ వచ్చి ఇంట్లో కూర్చుంటాం, మనం ఎక్కడ కూర్చుంటాం? దేవుడి సన్నిధిలో కూర్చుంటాం. శ్రమ రాలేనంత వరకు ఎక్కడ కూర్చుంటాం? మనం ఇంట్లో కూర్చుంటాం. శ్రమ వచ్చిన తర్వాత ఆ శ్రమకు ఆ ఇల్లు అప్ చెప్పేసి మనం ఎక్కడికి వచ్చేస్తాం? చర్చికి వచ్చేస్తాం. చర్చికి వచ్చి కూర్చోండి, శ్రమ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోద్ది. కాబట్టి శ్రమ వచ్చిన తర్వాత విశ్వాసం దానంతా అదే వచ్చేస్తుంది. ఇలా భక్తి దానంతా అదే కేరా ఎత్తుక్కుని అప్పుడు దాకా చర్చు 10 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా 10 కిలోమీటర్లు వెళ్ళాలా, ఎండ వాన చలి అంటాం. ఎప్పుడైతే శ్రమ వచ్చి ఇంట్లో కూర్చుంది అనుకోండి, ఇప్పుడు ఎండ అయితే ఏం చేస్తాం? బాబోయ్ ఎండ సంగతి దేవుడు ఇప్పుడు కానీ నేను దేవుడి మందిరానికి వెళ్ళకపోతే నా పని అయిపోతుంది. వర్షం దగ్గర దేవుడు కావాలంటే తడిసిపోతాను, లేదనుకుంటే జత బట్టలు అట్టుకెళ్తాను, లేదంటే గుడి చేసుకుని వెళ్తాను, లేదంటే ఆటోలో వెళ్తాను. ఫోన్లే తడిసిపోయిన ఏమవుతుంది, దేవుడు స్వస్థపడతాడులే, ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఎప్పుడైతే శ్రమ రాదో, ఇప్పుడు చర్చి మన పక్కిల్లే, చెప్పాలి చర్చి మన పక్కిల్లే పిల్లరా, చర్చి మన వీచివరే, చర్చి మన పక్క సందే, చర్చి మన వీచివరే, మన సందులోనే. వస్తావా? చెప్పాలి వస్తావా? ఎందుకు? శ్రమ లేదు కాబట్టి. ఇక్కడ గమనించండి, కొన్ని సందర్భాలలో ఎందుకు దేవుడు కేరుతూ వాగుడుగా నడిపిస్తాడు, ఎందుకు సారేపటు అనే గ్రామం గుండా నడిపిస్తాడు. కారణం ఏంటి అంటే ఆయన చిత్తాన్ని మనము తెలుసుకునే నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దేవుని లేఖనాల్లో దేవుని వాక్య భాగం ముందు శోధించబడిన పిమ్మట మనం ఎలా మారుతామంట? సువర్ణంగా మార్చబడతాం. బంగారము అనే దాన్ని భూమిలోంచి ఈ యొక్క ఆకులరా తీసినప్పుడు అది మనక ఇప్పుడు మళ్ళీ మెల్ల ముక్కులకి చెవులకి పిల్లరా వేసుకున్నట్టుగా దగ్గర మరవదు. అది ఎలా ఉంటది? భూమిలో తీసినప్పుడు నల్లగా మడ్డి గట్టి పడిపోయి ఉంటది. దాన్ని తీసుకెళ్లి మీరు ఏం చేస్తారు? ఈ బంగారం పనిచేసే యొక్క కంసాలు ఏం చేస్తారో దాన్ని కొలిమిలో వేస్తారు. కొలిమిలో వేయడం ద్వారా ఇదేమవుతుందంటే దాని మీద ఉన్నటువంటి ఆ మాలిన్యము లేదా ఆ రుగ్మత, ఆ మట్టి, ఆ మురికి, ఆ డాగ్ అంతా ఏమైపోద్ది? మొత్తం కోల్పోయి దాని లోపల ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా కొన్ని శ్రమలు మన జీవితంలోకి పంపించి, అది అప్పు అనుకోవచ్చు, అనారోగ్యం అనుకోవచ్చు, మారని భర్త, మారని భార్య, మారని బిడ్డలు, మారని కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి, వ్యాపార పరిస్థితి, జీవనోపాధి, ఏదో ఒక కోణములో దేవుడు ఏం చేస్తున్నారా? ఆయన చిత్తం వైపు నడిపించి ఈ శ్రమలనే కొలిమిలో మనల్ని బాగా కాల్చి అప్పుడు మనలో ఉన్న ఆ యొక్క మేలిని బంగారాన్ని ఏం చేస్తాడో బయటికి తీస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు బయటికి తీసిన తర్వాత వద్దన్నవాడు ఎవడన్నా ఉంటాడా? అది బయటికి అంటే భూమిలోంచి బయటకు తీసిన తర్వాత ఎవరినెత్త తీసుకుంటారా? చెప్పాలి. భూమిలో తీసిన తర్వాత ఇంత బెడ్డముకు వచ్చిందనుకోండి, బంగారం ఉంది, దాన్ని తీసుకెళ్లి పిల్లరా ఒక కిరాణా కొట్టుది తీసుకెళ్లి, బాబు ఈ బెడ్డముకు ఇచ్చేస్తాను, నేను కిరాణా కొట్టు ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తాడా? చెప్పాలి. లేదా ఈ బెడ్డముకు ఇస్తాను 10 బస్తాలు బియ్యం ఇస్తామంటే ఇస్తాడా? కనీసం 1 కేజీ బియ్యం, 1 కేజీ బియ్యం కూడా ఇవ్వడం. ఎప్పుడైతే ఇది సువర్ణంగా అంటే కొలిమిలో కాల్చబడతాడో, ఇప్పుడు గమనించండి కదా, ఈ బెడ్డ మొక్క అవసరం లేదు, అందులో 1 మిల్లీగ్రామ్ చాలు. 1 గ్రామ్ ఎంత బంగారం? ఇప్పుడు 10,000. 1 గ్రామ్, 1 గ్రామ్ అంటే ఎంత ఉంటదమ్మా? ఇంత ఉంటది. ఇంత ముక్కెత్తేనే ఇంత ముక్క విలువకి 10,000 అంటే దాదాపు ఇలా ఒక 20 బస్తాలు వస్తాయి, 10-15 బస్తాలు వస్తాయి మనం అనుకుంటే. ఇప్పుడు గమనించు సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నీ విలువ ఏంటో ముందు నువ్వు తెలుసుకో. నీ విలువ ఏంటో తెలుసుకో. ఇక్కడ గమనించండి, ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో వారన్ని గ్రాముల అన్ని కేజీలు బంగారం. ఇప్పుడు ఫర్ సపోజ్ మా బెస్సి నువ్వు ఎన్ని కేజీలు ఉంటావు? 20 కేజీలు ఉంటావా? 20, 30. ఈ అమ్మాయి ఏసీకి ఎన్ని కేజీలు బంగారం? ఇప్పుడు
చెప్పాలి. 30 కేజీలు బంగారం. నేను 65-70 ఉంటాను. నేను 70 కేజీలు బంగారం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క. సో ఇప్పుడు గమనించండి, 1 కేజీ బంగారం ఎంత ఏమన్నా చెప్పగలరా? 1 గ్రామ్ బంగారం 10,000. 10 గ్రాములు ఎంత? ₹1,00,000. కేజీకి ఎంత? 1000 గ్రాములు. అంటే ఇలా 1000 గ్రాములు అంటే 100 గ్రాముల బంగారం ఎంత? 10 లక్షలు. 1000 గ్రాములు అంటే ఎంత? ₹1,00,00,000. అంటే 1 కేజీ బంగారం ఎంత? ₹1,00,00,000. ఇప్పుడు నేను 70 కేజీలు. నా విలువ ఎంత ఇప్పుడు? 70 కోట్లు. ఇప్పుడు ఇక్కడ ఇంకా 80 కేజీలు ఉన్న వాళ్ళ విలువ ఎంత? 90 కేజీలు ఉంటే అంటే ఇక్కడ గమనించండి, ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్. సో నీ విలువ ఏంటో ముందు నువ్వు తెలుసుకో. అంటే ఇప్పుడు దాకా నన్ను నమ్మితే వస్తుందండి, 10 రూపాయలు కూడా రాదు. ఎందుకు ఇలా చెప్పింది ఎవరో చెప్పాలి? సాతానుగాడు. నువ్వు బంగారమా? నువ్వు రోడ్ గోల్డ్ కూడా నువ్వు పని చేయమంటాడు. వాడు చెప్పేదే ఏంటమ్మా? అబద్ధం. ఇక్కడ నువ్వు దేవుని చిత్తము, ఈ కేతు అనేది దేవుని యొక్క చిత్తము. ఈ యొక్క పిల్లరా మరి మనం సారేపతు సీయోను లేదంటే సారేపతు యొక్క మరి దేవుడు చెప్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా దేవుని చిత్తము. సో ఏలియాకు దేవుడు స్వరము వినబడి దేవుడు మాట్లాడు, ఏలియా నీవు కేరేతు వాగు దగ్గర ఏం చేయమంటున్నాడు? దాగి ఉండు. ఇప్పుడు కొన్ని సందర్భాలలో శత్రువు చేతుల్లో చిక్కకూడదు అంటే మనము ఎక్కడ దాగి ఉండాలంటే దేవుని చిత్తము దగ్గర దాగి ఉండాలి. ఏంటి ఆ దేవుని చిత్తము? ఏంటి ఆ కేరేతు వాగు అంటే దేవుని పాదాలు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ఎవరి మాటకు లోబడిపోతున్నాడమ్మా? దేవుని మాట. మీరు గమనించండి పిల్లరా, వాగులు అనేది ఊర్లో ఉంటాయా? ఊరికి అవుట్కట్ లో ఉంటాయా? అవుట్కట్ లో ఉంటాయి. సరస్సులు అనేవి ఊర్లో ఉంటాయా? ఊరికి అవుట్కట్ లో ఉంటాయా? చెరువులు అనేవి ఊర్లో ఉంటాయా? ఊరికి అవుట్కట్ లో ఉంటాయా? ఊర్లో ఉంటాయి. చెరువులు ఊర్లు మధ్యలో ఉంటాయి. కాలువలు కూడా ఊర్లో ఉంటాయి. నదులు కూడా ఊర్లో ఉంటాయి. బట్ పిల్లరా మరి ఈ యొక్క వాగులు అనే ఊర్లో ఉండవు. ఇవి ఎక్కడుంటాయి? అడవిలో లేదా కొండల్లో ఉంటాయి. పిల్లవాగురాది, అది రంపచోడవరం వాగు, సీతానగరం వాగు, లేదనుకుంటే జలతరంగిణి వాగు, తుర్రేడు, ఇంకోట అక్కడ ఏదో ఉంది రంపచోడవరం ఆడిన తర్వాత ఇంక మారేడుమిల్లి వాగు. అంటే వాగు అంటే ఏంటమ్మా? కొండలు ఉండే ప్రాంతంలోంచి ఆ యొక్క ప్రవహించే వాటర్ ఏదైతే ఉందో దాని నుండి ప్రవహించదని ఏమంటారు? వాగు అంటారు. సో గమనించండి, ఇప్పుడు వాగు అంటే ఊరికి అవుట్కట్. అంటే నువ్వు లోకానికి ఏమైపోవాలి? దూరం అయిపోవాలి. నువ్వు లోకాశలకు, లోక క్రియలకు, లోక బంధువులకు, లోక స్నేహితులకు, లోక శరీర కార్యాలకు ఏమైపోవాలంటే దూరం అయిపోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏలియాతో, నువ్వు కేరేతు వాగు. పేరు కూడా చెప్తున్నాడు అక్కడ, కేరేతు. ఈ పేరు ఏంటంటే దేవుడు చెప్పిన స్థలం. ఎందుకంటే వాగులు ఒకటి ఉంటాయా? చాలా ఉంటాయా? చాలా ఉంటాయి. లోకానికి దూరం వెళ్ళేది ఇలా గమనించండి. చూడండి, తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దూరం అవుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చూసుకుంటే ఈ కుమారుడు అంట దూర దేశానికి పోయి అని ఉంది అక్కడ. మనం ఆ మాట చదువునా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో అక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి ఏ ప్రాంతానికి పోయాడంట? అయితే కుమారుడు కొన్ని దినములైన తర్వాత సమస్తమును కూర్చుకుని అది దూర దేశానికి ప్రయాణమైపోయి, అదిగో
ఇప్పుడు గమనించండి, దూరదేశము అంటే ఊరుకు వెలుపట, దేశానికి వెలుపట. పిల్లరా, మనుషులకు దూరంగా వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ అట్ ద సేమ్ టైము మనుషులకు దూరంగా వెళ్ళేది చెడు మార్గం ఉంది. ఎవడన్నా పాపం చెయ్యాలి, ఏదన్నా మందు కొట్టాలి, కుర్రోళ్ళు ఉంటారు యవనస్తులు, ఏదన్నా సరదాగా పార్టీ చేసుకోవాలనుకుంటే అడిగిపోతారు, జనాల మధ్యన చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏ మారేడుమిల్లి, రంపచోడవరం, సీతానగరం, లేదంటే జనాలు ఎవ్వరూ ఉండలేని ప్లేస్ లోకి. జనాలు ఎవ్వరూ ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా ఉంటే వీళ్ళ వాళ్ళు ఎవరన్నా చూసేస్తారేమో అని డౌట్. అవి కాకుండా ఇంకా చెడు కార్యాలు ఏమన్నా చెయ్యాలన్నా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? దూరంగా. అక్కడ మనుషులు ఎవ్వరూ ఉండకూడదు. ఒక మనిషి సంచరణ కూడా లేని ప్లేస్ లోకి దూరంగా తీసుకెళ్ళిపోతారు. అంటే గమనించండి, దేవుడు లోకానికి దూరం అవ్వమంటున్నాడు, సాతాను గారు కూడా లోకానికి దూరం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు కేరుతు వాడు. ఎక్కడి నుండి కేరుతు వాడంటే ఊరు వెలుపట, మనుషుల వెలుపట. ఈరోజు నీవు కూడా దేవుని మాటకు లోబడాలి. కేరుతు వాగట వెలుపట. దేవునికి నువ్వు దగ్గరైతేనే, లోకానికి ఏమవగలం? మనం దూరం అవ్వగలం. లోకానికి దూరం అవుతేనే దేవునికి దగ్గర అవ్వగలం. నాకు లోకము కావాలి, ఫ్రెండ్స్ కావాలి, బంధువులు కావాలి, చుట్టాలు కావాలి, ఆల్లో కావాలి, ఏల్లో కావాలి, ఏసయ్య కావాలంటే అవ్వదు. అందుకని యేసు ప్రభువారు అన్నారు, మీలో ఒకడు నన్ను వెంబడించాలంటే వాడు ఎవరెవరిని విడిచిపెట్టాలంట? వాడి తల్లిని, వాడి తండ్రిని, వాడి చెల్లిని, వాడి అక్కని, వాడి తమ్ముడు అందరిని విడిచిపెట్టేది. ఇక్కడ విడిచిపెట్టామంటే అందరినీ వదిలేసి బంధాలు తెంపేసుకుని దేవుడితో ఉండమని అంటే కాదు. ఈ కనెక్షన్స్ ఏం చేసుకోవాలి? మనం కట్ చేసుకోవాలి. ఎక్కువ ఎవరితో మాట్లాడాలంటున్నాడంటే దేవుడు ఆయనతో మాట్లాడాలి. మన ఉదాహరణకు మన దినచర్య చూసుకుంటే, పిల్లరా, ఉదయం లెగిస్తాం, మన కాలకృత్యాలు తీసుకుంటాం. ఒకవేళ ఉద్యోగం చేసేవాళ్ళం అయితే ఉద్యోగానికి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం వస్తాం. వచ్చిన తర్వాత ఒకవేళ పెద్దవారు అయితే వారి పిల్లలకి ఫోన్లు చేస్తారు, వారి మంచి చెడ్లు, వారి యోగక్షేమాలు, ఆ రోజు ఎలా ఉంది ఏంటి తెలుసుకుంటారు. ఆ భోజనం చేస్తారు, పడుకుంటారు, మళ్ళా లెగిస్తారు, మళ్ళా వెళ్తారు. ఇప్పుడు పిల్లలు అయితే పిల్లరా వారి యొక్క దినచర్య అంతా చేసుకుంటారు. మధ్యలో ఎక్కడైనా దేవుడితో ఎక్కువ కొన్ని గంటలు గడిపిన అనుభవం ఉందా? చెప్పాలి, లేదు. సో గమనించండి, ఇక్కడ దేవుడు ఏలియాను ప్రత్యేకంగా దర్శించాలని డిసైడ్ అయ్యాడు. ప్రత్యేకంగా. ఎందుకంటే ఏలియా గనక జనసంచరణ ఉన్న ప్లేసులో ఉంటే, జనాలు తిరిగే ప్లేసులో ఉంటే, ఏలియా గనక దేవుడితో ముఖాముఖిగా ఉండే అనుభవం ఉండగలదా? చెప్పాలి. ఎవరైనా కొత్తగా వివాహం చేసుకునే వాళ్ళు, ఇలా నూతనంగా వివాహం అయిన వారు హనీమూన్కి వెళ్దాం అనుకుంటారు. ఎందుకు? వీరికి ఎక్కువ ఏకాంతం. ఇంకా వీరు ఏదో ఎంజాయ్ చేద్దామని కాదు. మనం చూసుకుంటే ఇంకా జనాలు ఎవ్వరూ ఉండకూడదు. వీరికి జనాలు ఎవ్వరూ వీరి కళ్ళ ముందు ఉండకూడదు. వీరిద్దరే ఉండాలి. అదే వీరు పుట్టింటోళ్ళు, వీరు అత్తింటోళ్ళు, వీరు బంధువులు, వీరు చుట్టాలో, ఎరా కొత్తగా పెళ్ళైందా, ఏమా పెళ్ళైందా, మీ ఆయన, మీ ఆవిడ, మీ ఆయన, మీ ఆవిడ, మీ ఆయన, మీ ఆవిడ, ఇలా 10 సార్లు అడిగారు అనుకోండి, వీళ్ళకి ఉంటుందా? ఇంకా ఇప్పుడు వీళ్ళు ముక్కు మొహం తెలియజేసిలో అడిగి వెళ్ళిపోతారు. అక్కడ అడిగేవాడు ఎవరన్నా ఉంటాడా? ఇప్పుడు గమనించండి, దేవుడు కూడా సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు? వధువు. ఆయన ఎవరో? వరుడు. అంటే ఒక పెళ్లి అయినటువంటి భార్య భర్త నాతో ఏకాంతంగా ఉండాలి, భార్య నాతో ఏకాంతంగా ఉండాలి, భర్త భార్యకు, భార్య భర్తతో మేమిద్దరమే ఉండాలి అని కోరుకోవడం అనేది ఎంత సబబో
ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా మనల్ని కూడా ఆయనతో ఉండాలని కోరుకునేది అంతే సబబు. హల్లెలూయా. అందుకనే దేవుడు చాలా రిలేషన్స్ ఉండగా ఈ రిలీజన్ తో కలిపాడు ఆయన. వధువు ఏ తల్లిదండ్రులు నేను తండ్రి మీరు బిడ్డలు అనొచ్చు కదా, చెప్పాలి. లేదా నేను అన్న మీరు చెల్లి లేదా మీరు తమ్ముడు అనొచ్చు కదా, అవునా కదా? రిలేషన్స్ చాలా ఉన్నాయి కదా. నేను అన్నయ్య మీరు వదిన అనొచ్చు కదా. నేను అన్నయ్య లేదా నేను తమ్ముడు మీరు మరదలు అనొచ్చు కదా. నేను బాబాయిని మీరు పిన్ని అనొచ్చు కదా. చెప్పండి, అనొచ్చు కదా. ఎందుకు నేను భర్తను మీరు భార్య అన్న రిలేషన్ తో కలిపాడో తెలుసా మా పిల్లరా? ఆదికాండము 3వ అధ్యాయం మనం చూసుకుంటే, కాగా పురుషుడు వివాహమైన తర్వాత తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకున్నంట? భార్యను హత్తుకున్నాడు. వివాహము అవలేనంత వరకు ఈ పురుషుడు ఎవరి సొత్తు అంటే వారి తల్లిదండ్రుల సొత్తు. వివాహం అవలేనంత వరకు ఈ భార్య ఎవరి సొత్తు అంటే తన తల్లిదండ్రుల సొత్తు. ఇప్పుడు వన్స్ ఈ అమ్మాయి మెడలో ఈ అబ్బాయి 3 ముళ్ళు వేసేయగానే వెంటనే ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరి సొత్తు అయిపోద్ది? చెప్పాలి, ఆ అబ్బాయి సొత్తు అయిపోద్ది. ఈ అబ్బాయి ఆ అమ్మాయి సొత్తు అయిపోతాడు. కాబట్టి ఇక వీళ్ళు వేరు వేరు కాకుండా వీరిద్దరు ఎలా ఉన్నారంట? ఒకటై ఉంటున్నారు. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము ఇది నరుడులో నుండి తీయబడింది కాబట్టి నారి నరుడులో పిల్లరా మరి 2 అక్షరాలు తీసాడు దేవుడు. నారుడు నా నరుడులోని ఒక అక్షరం నా రూలోకి ఒక అక్షరం తీసాడు నారుడు నా రీ. నారి అంటే ఎవరు? భార్య పిల్లరా స్త్రీ. నరుడు అంటే ఎవరు? భర్త పురుషుడు. కాబట్టి నరుడు నుండి తీయబడింది కాబట్టి ఈమెకు నారి అన్నాడు ఆమె. సో గమనించారా, ఇక్కడ దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏ ఉద్దేశం నిమిత్తము ఆయన చెయ్యాలని డిసైడ్ అవుతాడో అలాగే చేస్తాడు. కాబట్టి సంఘమును వధువుతో పోలుస్తూ ఆయన వరుడుగా పోల్చుకుంటాడు. కాబట్టి భార్యాభర్తల మధ్యన సీక్రెట్స్ ఉండవు అంటారు. భార్యాభర్తల మధ్యన ఇలా తల్లి బిడ్డల మధ్యన సీక్రెట్స్ ఉంటాయి, అన్నా చెల్లెల మధ్యన సీక్రెట్స్ ఉంటాయి, అక్క తమ్ముల మధ్యన సీక్రెట్స్ ఉంటాయి. ఇలా ఇంకా ఇంకా రిలేషన్స్ ఎన్ని ఉన్నాయో అందరికీ సీక్రెట్స్ ఉంటాయి. బట్ భార్యాభర్తలకు మాత్రం ఏముండవు అంటారు? సీక్రెట్స్ ఉండవు, ఉండకూడదు కూడా. ఉండకూడదు కూడా. ఈమెకి తెలియకుండా అతని దగ్గర ఏముండకూడదు, అతనికి తెలియకుండా ఆమెకి ఏమీ ఉండకూడదు. ఇలా ఉన్న కుటుంబమే ఎప్పుడు నిలబడతారు. కొంతమంది కుటుంబాలు మన సొసైటీలో చూసుకుంటాం, ఈ భర్తకు తెలియకుండా భార్య, ఈ భర్త కనుక భార్య ఫోన్ వాడితే ఈ అమ్మాయికి పేటరీగిపోతుంది. నా ఫోన్ ఎందుకు చూసావు, అమ్మ నీ ఫోన్ ఒకసారి వాడు ఓటీపీ ఒకసారి నీ పాస్వర్డ్ చెప్పంటే నాకు ఇవి నేను తీసి చెప్తానని చెప్పి ఇలా చేసేలా. అంటే మ్యాటర్ ఏంటి? ఈమెకి తెలియకుండా ఈవిడికి వ్యవహారాలు ఉన్నాయి. ఈయన అడుగుతాడు పిల్లరా, ఈవిడ అడుగుతాడు ఏమన్నా సరే ఫోన్ ఇవ్వండి అంటే పిల్లరా ఈయన అలాగే ఉండు అన్నంటే అర్థం ఏంటి? ఈవిడి తెలియకుండా ఆయనకి వ్యవహారాలు ఉన్నాయి. అంటే గమనించండి, కొంతమంది భర్త పాస్వర్డ్ భార్యకు తెలియదు, భార్య పాస్వర్డ్ భర్తకు తెలియదు. ఇందువల్ల కుటుంబాల్లో చాలా ఏదో ఒక రోజు సాతాను ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకు దేవుడు సంఘమును వధువుతో ఆయన వరుడుగా ఆయన పోల్చుకున్నాడంటే భార్యాభర్తల మధ్యన ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే క్రియ, ఇద్దరి తలంపులు ఒకలాగే ఉంటాయి. ఏం చెయ్యాలన్నా ఇద్దరి ఆలోచన ఒకలాగే ఉంటాయి.
సో గమనించండి ఇక్కడ పిల్లరా, ఈ ఏలియాను దేవుడు మరి భార్య లేదా సంఘములో ఒక వ్యక్తి, ఆయన వరుడు కాబట్టి ఆయనతో ఏలియా ఉండు నిమిత్తము ఆయన ఎలా పిలుస్తున్నాడు, మనుషులందరికీ ఏమైపోతున్నాడు, దూరం అయిపోయి ఈ వాగు అనే ప్రాంతంలో దాగుండు. ఇప్పుడు చెప్పిన దేవుడు పోషిస్తాడా లేదా చెప్పాలి. వాగు దగ్గర ఉండంతే. అంటే ఇప్పుడు ఏలియాకి కొన్ని ప్రశ్నలు రావాలి. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఇలా ప్రభువా వాగు ఊరి చివర ఉంటది కదా. మొదటి ప్రశ్న, ఆ వాగు నీరు తాగడానికి రాత్రిపూట మరి క్రూర జంతువులు వస్తాయి కదా, మృగాలు వస్తాయి కదా. రెండవ ప్రశ్న. మూడవది, అక్కడ ఏమన్నా ఇల్లు ఉందా ప్రభువా, ఏమన్నా పాక ఏమన్నా గుడిసె ఏమన్నా ఏర్పాటు చేసావా ప్రభువా, అక్కడ ఫ్యాన్ ఉంటుందా ప్రభువా, లైట్ ఉంటుందా ప్రభా, దుప్పలు ఉంటుందా ప్రభా, అన్నం వండుకోవడానికి గిన్నె ఉంటుందా ప్రభా, స్నానం చేయడానికి బకెట్ ఉంటుందా ప్రభా, చెంబు ఉంటుందా ప్రభా, తెపాలా ఉంటుందా ప్రభా, ఇంకా వేసుకోవడానికి ఏమన్నా 10 జతల బట్టలు ఉన్నాయా ప్రభా, నాతో పాటు సపోర్ట్గా ఇంకెవరైనా ఉన్నారా ప్రభా. మనమైతే వేసే డైలాగు, వేసాడు డైలాగు, నాకు చెంబు తెప్పాలా గ్లాసు కావాలన్నాడమ్మా చెప్పాలి. లోబడిపోమంటే లోబడిపోవడమే. ఈ రోజుల్లో నీ భక్తి ఎలా ఉంది, నువ్వు నా సన్నిధిలోకి వచ్చి కనిపెట్టాలి. నువ్వు లోకాన్ని విడిచిపెట్టేయాలి. నువ్వు వెళ్ళొద్దు అంటే ఆగిపోవాలి. రెండవ క్వశ్చన్ ఏం చేయకూడదు, దేవుని మనం వేయకూడదు. దేవుడికి ప్రశ్నించేవారంటే అస్సలు ఇష్టం ఉండదు, పక్కన పెడతాడు ఆయన. దేవుడికి ఏది చెబితే అది చేసేయాలంటే. ఒకసారి నేను భోజనం చేస్తాను, మంచి మీల్స్, చికెను, చేపలు, ఫిష్, ఇంకా ప్రాన్స్ ఏదోటి శుభ్రంగా మా మిస్సెస్ మంచిగా వండుతారు. సరే తిందాం కదా అని చెప్పి అనుకుని చేయగలుగుతారంటే పరిశుద్ధాత్మ ఫాస్టింగ్ ఉండంటాడు. ఇంకా నేను ఏ ప్రార్థన చేస్తానో, ప్రభా ఈ ఆహారం నాకు ఇచ్చావు నాయన, నీకు వందనాలు, ఈ భోజనం తింటుండగా నాకు మంచి అరుగుదల దయచేయండి, ఈ ఆహారం పండించిన వారిని దీవించండి ప్రభా, ఇది నా దాకా వచ్చినందుకు నీకు వందనాలు అని చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడికి ఏం చేయమంటున్నాడు, కృతజ్ఞతలు చెల్లించమంటున్నాడు. కాబట్టి నేను చిన్న ప్రార్థన చేసుకుని తిన్నాం కదా అనుకుంటాను. ఒకసారి మా అమ్మగారు అలాగే వేడి చేపల పులుసు పెట్టి, తారా నాన్న వేడిగా అన్నం రా, వేడి కూర అని చెప్పి అన్నం పెట్టి తిన్నాం కదా అంటే ఇలా కూర్చున్నంటే పరిశుద్ధాత్ముడు నువ్వు వెళ్ళి ఫాస్టింగ్ ఉన్నాడు. ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రభా రేపటి నుంచి ఉంటాను ఆయన, చేపల పులుసు వేడి పులుసు అంటే నువ్వు ఉండి అన్నాడు అంతే. వెంటనే లేచిపోయి అమ్మా దేవుడు ఫాస్టింగ్ ఉండమంటున్నాడు అన్నాడు. ఇక్కడే ఉన్నారు, అడగని కావాలంటే వెంటనే లోబడిపోయారు. ఎందుకంటే కొన్ని సమయంలో దేవుడిని ఏం చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. మరి దేవుడు చెప్పొచ్చు కదా, పొద్దున్నే చెప్పచ్చు కదండి పరిశుద్ధాత్మ దేవుడు. ఆ చేపలు అనవసరంగా వండకపోతే మీ అమ్మగారు నీ కోసం అంత ప్రయాసపడి అంత ఇష్టం నిన్ను టెస్ట్ చేయాలిగా. అబ్రహాము గారికి ఒకగానొక కుమారుడు, అసలు గర్భం ఇవ్వడం ఎందుకు, అడగడం ఎందుకు, ఇవ్వకముందే ఇలా చెప్పేచ్చు కదా దేవుడు, నీకు గర్భములు విస్తున్నాను, వాడు పాలు విడిచిన తర్వాత ఒక రోజు వాడితో నేను మాట్లాడతాను, మోరియా పర్వతం దగ్గరికి వాడిని తీసుకురమ్మంటాను, అప్పుడు నువ్వు వాడిని నాకు బలి ఇవ్వాలి. ముందుగా చెప్పేచ్చు కదా దేవుడు. చెప్పాడా దేవుడు? చెప్పాడా? చెప్పాలి. దేవుడు చెప్పాడా? అప్పటికప్పుడు దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. ఒక్కోసారి కరెక్ట్ గా డ్యూటీకి వెళ్దాం అనుకుని ఇంకొక 10 నిమిషాలు డ్యూటీకి వెళ్ళిపోతాం కదా అనుకుంటే, నువ్వు ఎప్పుడులాగా రెగ్యులర్ గా నువ్వు ప్రార్థన చేసుకుందాం కదా అని ప్రార్థన గదిలోకి వెళ్తావు. ఆయన ప్రసన్నత మనల్ని ఎలా గమ్మేస్తుంది అంటే పిల్లరా బలంగా గమ్మేస్తుంది. ఎలా ఉంటదంటే మన మైండ్ ఆ టైంలో 1 గంట సేపు అడి కూర్చుని పోవాలి, ప్రార్థనలో కూర్చోపోవాలి. ఓ పక్కన ఏమైపోతుంది, మనకి టైం అయిపోతుంది. ఈ ఫీలింగ్, ఈ అనుభవం ఎప్పుడైనా ఎవరికైనా ఉందా? డ్యూటీకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం కదా, చేసుకుని ప్రార్థన గదిలోకి వెళ్ళిపోతాం, బలంగా భారం కుమ్మరించేస్తాడు. మనం అనుకుంటాం అబ్బా ఈ భారం ఏదో డ్యూటీ అయిపోయాక కుమ్మరించేస్తే బెటర్ కదా ప్రభా అనుకుంటాం. డ్యూటీ అయిపోయి కొత్తగా ఇప్పుడు టెస్ట్ అన్నమాట. ఏంటో టెస్ట్, నువ్వు డ్యూటీకి వెయిట్ ఇస్తావా, నాకు వెయిట్ ఇస్తావా, ఇలాంటివి ఉంటాయి ఆయన దగ్గర.
ఇక్కడ దేవుడు ఏలియాని అడుగుతున్నాడు, నాన్న నువ్వు కేరుతు వాగు దగ్గర అంటే ఊరు వేపుడికి వెళ్ళిపో అంటే, రెండవ ప్రశ్న ఏలియా ఎవరిదే లేదు. ఈ రోజు నువ్వు వేస్తున్నావేమో, అందుకే నీకు ఇంకా ఆశీర్వాదం రానున్నది. నా సన్నిధిలో వ్యక్తిగతంగా కనిపెట్టంటే ఏం చేయాలమ్మా? మనం కనిపెట్టేయాలి. నువ్వు లోకాన్ని విడిచిపెట్టడం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. నువ్వు ఆ మనుషులతో మాట్లాడకు, నువ్వు అక్కడికి వెళ్ళకు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళకు, నువ్వు అలా ఉండకు, నువ్వు అలా చెయ్యకు. అలా చేస్తే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతావని దేవుడు చెబుతున్నప్పుడు వదిలేయంటే మన మిత్రుల సంఘం ఏం చేయాలి? ఇంకా వదిలేయాలి. ఈ ఏలియాను దేవుడు కేరుతు వాగు దగ్గరకు వెళ్ళు, నీవు ఆ వాగు నీరు తాగు, నిన్ను పోషించడానికి అక్కడ నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అన్నాడు. ఇక్కడ గమనించండి, దేవుడు చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి అగోచరము కావాలి. అసలు అంత చెక్కవు. నిజంగా నేనేనా? నిజంగా నా జీవితమేనా? నిజంగానే నా లైఫ్ అయినా నేనేనా అని ఆశ్చర్యపోయే పరిస్థితిలో నేను దేవుడు నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పిల్లలు, ఎందుకంటే ఆయన మాటకు లోబడేవారంటే ఆయనకి చాలా ఇష్టం. నువ్వు లోబడుతున్నావా, తిరస్కరిస్తున్నావా? నీకు ప్రశ్న. మీకు ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఈ కేరుతు వాగు అనేది ఊర్లో ఉంటుందా, వెలుపట ఉంటుందా? చెప్పాలి. వెలుపట, దూరంగా ఉంటది. నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలంటే ఎవరికి దూరం అయిపోవాలి? లోకానికి దూరం అయిపోవాలి, లోకాశ్రకు దూరం అయిపోవాలి. శాస్త్రి గారు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారండి, నేను వెళ్తాను. పాస్టర్ గారు వాళ్ళు అక్కడ మునుగుతున్నారండి, నేను మునుగుతాను. వాళ్ళు అక్కడ కూర్చున్నారండి, నేను కూర్చుంటాను. వాళ్ళు అక్కడ తిన్నారండి, నేను వాళ్ళ అన్యులు, వాళ్ళ లోకస్తులు. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, వాళ్ళకి ప్రార్థన అంటే తెలియదు. మరి నీ సంగతి ఏంటి? చెప్పాలి. మరి నీ సంగతి ఏంటి? ఓ ప్రత్యేకమైన వ్యక్తివా? అందులో కలిసిపోయే వ్యక్తివా? చెప్పాలి. ప్రత్యేకమైన వ్యక్తి అంటే ఇక ఆలోచనలన్నీ ఎలా ఉండాలి పిల్లగా? ప్రత్యేకంగానే ఉండాలి. నువ్వు ఒక సీఎం అన్నప్పుడు సాధారణమైన వ్యక్తిగా రోడ్డు మీద వెళ్ళిపోతారంటే కుదురుతుందా? చెప్పాలి. నువ్వు అధికారంలోకి రాలేనంత వరకే నార్మల్ పరిస్థితి. వన్స్ నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంక నువ్వు వద్దన్నా కూడా అనకూడదు. కానీ నువ్వు 1-2కి వెళ్ళాలన్నా కూడా నీ చుట్టూ ఎంత బాడీ గార్డ్ ఉంటుంది? 2-3 బాడీ గార్డులు ఉంటారు. నువ్వు వెళ్ళి ఆ రెస్ట్ రూమ్ వరకు మాత్రమే పిల్లరా అది వస్తారు. నువ్వు లోపలికి వెళ్ళి నీ కార్యక్రమాలు ముగించుకుని మళ్ళా బయటకు వస్తా, మళ్ళా గండించుకుని రెడీగా ఉంటారు. అంటే నీకు ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు. ఇంకా రెస్ట్ రూమ్ లో కూడా నీకు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే నీ పొజిషన్ అలాంటిది. ఏమో బాతులు నేను ఎవడై చేస్తాడో తెలియదు. సో గమనించండి. అలా మనం చూసుకుంటే నీ పొజిషన్, నువ్వు మేలిమి బంగారం అన్న విషయం మర్చిపోకు, నువ్వు ఒక డైమండ్ అన్న విషయం మర్చిపోకు, నువ్వు దేవుడి చేతిలో మకుటమైన కిరీటం అన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. గమనించండి, నీ వెయిట్ ఏంటో నువ్వు ముందు గమనించు. ఈ ఏలియా గమనించాడు. అతడు మనం చూసుకుంటే మొదటి రాజుగ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనంలో అన్నాడు, ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము. అబ్బా, దేవుని నామం, దేవుని మాట ప్రకారం కాక అన్నాడా? నా మాట ప్రకారం కాక అన్నాడు. అక్కడ అంటే అర్థం ఏంటి? ఇది పౌరుషంతో కూడిన మాట, క్యాజువల్ గా వచ్చిన మాట. పౌరుషం. నేను చెప్తున్నాను ఇప్పుడు జరగాలంటే ఎలా ఉంది ఇది? చెప్పాలి. ఎలా ఉంది ఈ మాట? నేను చెప్తున్నాను ఇది జరగాలి, యేసు నామములో పలుకుతున్నాను. ఇది ఎలా ఉంది? ఇది ఎవరికి మహిమ వస్తుంది? నేను చెప్తున్నాను ఇప్పుడే పో అంటున్నాను. ఇది ఎవరికి మహిమ వస్తుంది? నాకు మహిమ. ఇప్పుడు ఏలియా
ఎంత పౌరుషం లేకపోతే నా మాట ప్రకారము అంటున్నాడంటే ఇంత పౌరుషం ఇతనికి ఎలా రాగలిగింది చెప్పాలి. అతడు ముఖాముఖిగా దేవుడితో చూసి అనుభవం కలిగినాడు. హల్లెలూయా. నీ సమస్యలను ఫుట్బాల్ ఆడుకోవాలి, నీ పరిస్థితులను ఫుట్బాల్ ఆడుకోవాలి, ఎలాంటి వాళ్ళకి రానే అవ్వడొత్తడు చూద్దాం అనే గట్స్ నీలో ఉంటే ఎప్పుడొస్తాయి గట్స్ చెప్పాలి. చెప్పండి అమ్మా. దేవుడితో ఉండే అనుభవం మనలో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, మొన్నటిదాకా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఒక ఆట ఆడుకున్నారు. నీవు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి అధికారం కలిగిన వ్యక్తి ఏమంటారు రికమెండేషన్ వ్యక్తి కాదు, నీ తండ్రి సార్వభౌమాధికారి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు పిలువబడుతున్న దేవుడు. హల్లెలూయా. ఇది ఎవరు గమనించారు? ఏలియా గమనించారు. విచారించవలసిన విషయం ఏంటంటే మనం ఇప్పటికీ గమనించడం, ఏదో చర్చికి వస్తున్నాం, గొప్ప దేవుడు అండి అంటున్నాం. ఇంటికి వెళ్ళాక ఏదన్నా చిన్న గలిబి జరిగిందనుకో, అయ్య బాబో జలం వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, జలం వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. చర్చిలో ఎలా అంటున్నాం? దేవుడు చాలా గొప్పడండి, అమ్మ బాబాయ్ మామూలు కార్యాలు కాదు, రేపటి నుంచి ప్రార్థన. చిన్న సాతనగాడు చిన్న గలిబి తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు, చిన్న భయాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు, చిన్న ఫోన్ కాల్ రప్పిస్తాడు. ఇంకేమొచ్చేది మనకి? ఇంకా దుప్పరన్న ఆగుతుందా? ఇంకా రగ్గు ఆగుతుందా? గమనించండి. ఏలియా పిల్లగా కీరుడు అంటే ఏంటంటే మనుషులకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు నీ జీవితంలో నువ్వు సమస్యలను జయించాలి, సాతాను జయించాలి, ఆహాబు యెజెబెలు అనే సైతాన్ని జయించాలంటే నువ్వు కూడా ఎలా వెళ్ళాలి? లోకానికి ఏమైపోవాలి? దూరం అయిపోవాలి, సెపరేట్ అయిపోవాలి. రెండవదిగా దూరముగా వెళ్ళమన్న దేవుడే పోషిస్తాడు, సంరక్షిస్తాడు, రక్షిస్తాడని ఏలియా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. మనం కూడా ఎలా ఫిక్స్ అయిపోవాలి? దేవుడు ఎత్తాడో నాకేంటి భయం, దేవుడు చూసుకుంటాడు, నాకేంటి భయం. రాని ఎన్నొస్తాయో రాని, ఎవడొస్తాడు రాని, దేవుడు చూసుకుంటాడు. ఎలా ఉండాలంటే అలా కాకుండా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటే మన విశ్వాసం కనుక తొట్టిల్లిపోతుందా, ఇంకా మన ప్రార్థన జీవితంలో ఏమైపోతుంటారా? బలహీనమైపోతుంది. ఇక్కడ ఏలియా బలహీనం అవడం లేదు, కేవీకి వాగు దగ్గర దాగి ఉంటున్నాడు. ఇందా మీకు చెప్పారు కదా, వాగు నీరు తాగడానికి ఏమొస్తాయి రాత్రిపాట్లు? సింహాలు, క్రూరమృగాలు. ఇప్పుడు ఏలియా వీడికి భయపడాలా భయపడకూడదా? భయపడాలి. ఎందుకు ఏలియా భయపడలేదు? పంపింది ఎవరక్కడ? ఏలియాని చెప్పాలి, దేవుడు. ఇప్పుడు పంపిన దేవుడు ఏలియాని అక్కడ కూర్చోబెట్టిన దేవుడు సింహాలతో మాట్లాడా చెప్పాలి, పాములతో మాట్లాడా, జర్రులతో మాట్లాడా. అడుగులో ఏముంటాయమ్మా? వాగు దగ్గర ఏముంటాయి? పాములు, జర్రులు, కప్పలు, బరులు, అవి ఇవి విషపూరితమైన జంతువులు అన్నీ ఉంటాయి. ఎక్కడ పడుకోవడానికి ఉండదు, ఎక్కడ కూర్చోడానికి ఉండదు. ఇప్పుడు ఏలియా ఎక్కడ ఉంటే అక్కడ వేటికి భయం? వాటికి భయ. దేవుడి బిడ్డ ఆ దేవుడికి వెళ్ళకండి రా బాబు. దేవుడి బిడ్డ ఏలియా దేవుడు చెప్పాడు కదా, ఏలియా దేవుడికి వెళ్ళకండి. హల్లెలూయా. దానియేలుని సింహాల భూమిలో వెయ్యాలి. ఎవరి స్కెచ్? సాతాను స్కెచ్. సింహాల బాధ ఏంటి? కళ్ళ ముందు లెగ్ పీస్ కనబడుతున్నట్టుగా దానియేలు కనబడుతున్నాయి, కానీ ఆ దానియేలు వెయ్యక ముందే సింహాలకు దేవుడు ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? మరికొద్ది సేపట్లో మీ భూమిలోకి నా బిడ్డ వస్తాడు, టచ్ చేశారంటే మీ సినిమా కాలిపోద్ది అన్నాడు. అంతే. వద్దులేదు ప్రభు, నీకు నువ్వు రంగంలోకి దింపేంత అవకాశం ఎందుకు తీసుకుంటావు? వస్తే అలా చూసుకుంటూ కూర్చుంటాను తప్ప ఇంచు కూడా కదలవ, కనీసం గాండ్రించమయ్యా అన్నారు. ఎవరో? సింహాలు. ఇప్పుడు ఏలియా పిల్లల ఆ కేరుతు వాగు దగ్గర ఉన్నంత కాలం
ఏమొచ్చుండో? వాటర్ తాగడానికి ఏమొచ్చుండో చెప్పాలి. అలా అనుమతి ఇచ్చాడా దేవుడు? ఆ వాగింగ్ ఎవరిది? ఏలియాదే. ఏలియా ఉన్నన్న రోజులో కూడా ఏలియాదే. ఒకవేళ ఎవరన్నా వచ్చినా నోరు మూసుకుని నీళ్లు తాగి వెళ్ళిపోవాలి, పక్క నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడిని ముట్టిన వాడు హల్లెలూయా. యెహోషువ నేను బ్రతుకు దినములన్నిట ఈ మనుషుల్ని ఎదురు నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న సాతాను కన్నా నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్న సాతాను కన్నా నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. లోకములో ఉన్న సాతాను కన్నా మన యేసయ్య గొప్ప. ఈ ఏరియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మొత్తం ట్రాఫిక్ అంతా ఏమైపోతే మళ్ళించబడిపోయి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రోడ్లు ఇప్పుడు మనం కనుక ఇప్పుడు వెళ్ళామనుకోండి, ఇక్కడ అరగంట అవుతుంది, అక్కడ అరగంట అవుతుంది, అక్కడ అరగంట అవుతుంది పిల్లరా. అది ఇప్పుడు వన్స్ ఇటే పవన్ కళ్యాణ్ గారు వస్తాడు, ఇటువైపు రావాల్సిన బలిని ఇటే మళ్ళించేస్తాడు. అటేపు మెయిన్ రోడ్ నుంచి, అటు నుంచేమో అలా హైవే రోడ్డు మీదకి. ఎవడు చాలా దూరం అది వెళ్ళవయ్యా. ఎవరు వస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఆయన వస్తే రోడ్లన్నీ ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని బట్ట, ఆయనకున్న పవర్ను బట్ట. ఆ పవర్ లో ఉన్నంత వరకు ఆయన వస్తే రోడ్లు ఎలా ఉండాలి? మధ్యలో ట్రాఫిక్ అవ్వచ్చా? మధ్యలో కాన్వాయ్ ఆగొచ్చా? ఆగకూడదు. ఇంకా వెళ్ళే వరకు కూడా ఆయన హైదరాబాద్ లో బయలుదేరి వైజాగ్ వెళ్ళాలనుకుంటే గనక దారి పొడుగుని ఎక్కడనే ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. ఇంకా ఆగకూడదు. నువ్వు కూడా ఒక పవన్ కళ్యాణ్ లాంటి. హల్లెలూయా. గమనించు, నువ్వు సాధారణమైన వ్యక్తులు కాదు. ఇక్కడ గమనించండి, నేను ప్రత్యేకమైన వాడిని అన్న ఆలోచనకు ఎవరు రావాలి? మనం ఎప్పుడు వస్తాం? నీ ఊరుకోని పాస్టర్ గారు, నేను పవన్ కళ్యాణ్ అంటే నా మొహం అన్నావనుకో, నేను అంటాను నీకు కుక్క కూడా ఏం చేయదు చెప్పాలి. ఆరును పడతా రోడ్డు మీద. కొన్ని కుక్కలు కొన్ని గేదెలు రోడ్డు మీద ఏమైపోతాయి? అడ్డంగా ఉండిపోతాయి. ఇంకెలా ఉండిపోతాయి అంతే. ఇలా ఇంక కదలవై. ఏం చేయాలి మనం? ఇంకా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అదే నువ్వు విఐపి అంటే నువ్వు వస్తున్నావు అనగానే రోడ్డు మీద ఉన్న జంతువులు సైతం ఆ పోలీసులు ఏం చేస్తారు? పక్కకి తిరిగేస్తారు. హల్లెలూయా. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. హల్లెలూయా. ఈ ఏలియా ఎవరికి తెలుసు? ఏలియాకి తెలుసు, దేవుడికి తెలుసు, చెప్పాలి సైతానికి తెలుసు. నువ్వంటే ఎవరు? ముందు ఎవరు తెలియాలి? నీకు తెలియాలి. నువ్వెవరో, నీకు ఎలాంటి అథారిటీ, ఎలాంటి అధికారం ఉందో, నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో, నువ్వు మోకాలు వేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, నువ్వు నోటితో పలికితే ఎలాంటి స్వస్థతలు జరుగుతాయో ముందు ఎవరికి తెలియాలి? మనకు తెలియాలి. హల్లెలూయా. గమనించండి. ఒకరోజు ఏమైందంటే, ఈ చేతిని ప్రభు మరి నేను సేవలోకి రాకముందే ఒకరోజు దాదాపు ఒక 15 కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం ఒక మీటింగ్ వెళ్ళా ఆర్ట్స్ కాలేజ్ లో. ఒక మీటింగ్ వెళ్తే ఆ రోజు దైవ సేవకుడు నిలబడి, ఒక దైవ సేవకుడు అనమాట, హ్యారీ గ్రూమ్స్ అని చెప్పి మన రాజమండ్రి కూడా చాలా సార్లు వచ్చారనమాట. ఆయన యేసు ప్రభు వారు నా చేతులను ఆయన గాయాల ద్వారా నా చేతులకు ఆయన అభిషేకాన్ని ఇచ్చాడు.
ప్రభు నాకు చెబుతున్నాడు, ఇక్కడ ఎవరైతే ఆశపడుతున్నారో ఈ రోజు నుండి నా చేతుల్లో నా స్వస్థత అభిషేకాన్ని మీ మీదకు విడుదల చేస్తున్నాను అని ఆ రోజు ఆ దైవ సేవకుడు ఆ మాట పలికారు. ఆ మాట నేను వెంటనే రిసీవ్ చేసుకుని, ప్రభువా ఈ రోజు నుండి నా చేతులు కూడా స్వస్థపరిచే చేతులు, నేను నమ్ముతున్నానయ్యా అని ఆ రోజు అభిషేకం రిసీవ్ చేసుకుని ఆ తర్వాత నుండి ఇంట్లో ఎవరికి బలహీనత వచ్చినా చెయ్యి నెత్తి మీద కాదు కానీ ఆ బలహీనత మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయడం మొదలెట్టాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను సేవకుడుగా కాకముందే ఆ మరుక్షణం స్వస్థత పొందుకునే రోజులు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, నన్ను ఆయన వచ్చి అభిషేకించాడా? చెప్పాలి. నన్ను వచ్చి ముట్టుకున్నాడా? ఎందువల్ల జరిగింది ఈ కార్యం? నమ్మడం. క్రైస్తవ్యం అంటేనే నమ్మకం. ఊరుకోని పాస్టర్ గారు నా చేతిలో ఏముండదు, నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి ఏమీ లేదు. దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు స్వస్థతనిచ్చి అభిషేకం నా చేతిలో పెట్టాడు. ఇది దేవుడు అభిషేకించిన చేతులు, దేవుడు మాట్లాడాడు, నా చేతిలో ఆయన రక్తం ఉంది అని నమ్మితే తప్పకుండా ఏం జరుగుతుంది మీ జీవితంలో? కార్యం. హల్లెలూయా. అలా ఒక రోజు నాకు చిన్న బలహీనత ఏర్పడింది. ప్రభువా ఈ చేతుల ద్వారా మరి ఎంతో మంది సేవలోకి వచ్చాకనమాట, ఎంతో మందిని స్వస్థపరిచావు కదా, మరి నాకు కూడా బలహీనంగా ఉంది నాయన మరి అని నా చేతులు నేనే నా తల మీద పెట్టుకుని ప్రార్థన చేసుకుని గద్దించుకుని బంధించాను. అద్భుతకరంగా అరగంటలో దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. అంటే గమనించండి పిల్లరా, ఇక్కడ ముందు మనం ఏంటో ఎవరికి తెలియాలి? ఈ ఏరియా ఏంటో ఎవరికి తెలుసు? ఏరియాకి తెలుసు. కాబట్టి కేరుతూ అంటే వెలుపట దూరంగా దేవుడికి దగ్గరగా జీవిస్తున్నాడు. నేను అంటాను, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచున్న దేవుడికి ఏం చేయమంటున్నాడు? ఏమండి, నీ ఉన్న గదిలోనే మొరపెట్టాయి, రోడ్డు మీద మొరపెట్టాయి, మనుషుల దగ్గర మొరపెట్టామంటున్నాడా? ఏం చెప్తున్నాడు? గదిలోకి వెళ్ళంటే ఏంటి అర్థం? ఇది కూడా ఏంటి అర్థం? ఎవరికి దూరంగా ఉండమని చెప్పాలి? మనుషులకు. నువ్వు మనుషులతో, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ చెల్లి అయినా, నీ అక్క అయినా, నీ తమ్ముడైనా, నీ అత్తగారైనా, నీ మామగారైనా, నీ కుటుంబ సభ్యులైనా ఎవరైనా కానీ మనుషులే. నీకు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ప్రాణం ఉన్నా, ప్రార్థన సమయంలో మాత్రం ఎవరిని పక్కనెట్టేయాలి? అలా పక్కనెట్టేయాలి. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, పిల్లలు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేసుకుంటారు. చంటి పిల్లలు అయితే, పాలు తాగే పిల్లలు అయితే ఇంక తప్పదు, ఇంకా వాళ్ళ కింద వేయలేము. ఎదిగిన పిల్లల్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ముక్కులు మూతులు గురుగుతారు. ఇలా ముక్కులు మూతులు గురుగుతారు. ఇప్పుడు ప్రార్థన ఎక్కడ ఉండదు? చెప్పాలి. ఎక్కడుండదు ప్రార్థన? వస్తుంది ప్రార్థన? రాదు. కొంతమంది ఏం చేస్తారు? దెయ్యాన్ని పక్కన పెట్టుకుంటారు. ఏంటో దెయ్యం? ఫోన్. ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. ఈ లోపల ఉత్తప్పుడు ఏ మెసేజ్లు రావు. కరెక్ట్ గా ప్రార్థనలో కూర్చున్నప్పుడే నిన్ను వీడను నీడను నేనే అని అర్థం సైతారు. మెసేజ్ రూపంలో, ఫోన్ రూపంలో ఉత్తప్పుడు గుర్తురావు వాళ్ళకి, మనుషులకి ఉత్తప్పుడు గుర్తురావు. ఆ కంపెనీ వాడికి కరెక్ట్ గా ఫోను ఏదో ఇంపార్టెంట్ కాదేమో ఇలా ఎత్తితే, సార్ మీ పేరున మీకు అకౌంట్ మీ అమౌంట్ ఏమంటారు, మీకు లోన్ శాంక్షన్ అయింది, ఫోన్ పెట్టేయి అంటారు. మళ్ళా ప్రార్థన కాదు. ఈసారి ఇంక ఈ ఫోన్ మళ్ళా ఎవరన్నా చేసేరేమో, లోపల ఏమనిపించేస్తుంది? ఒకసారి కళ్ళు తెరిచి చూసేది ఇంపార్టెంట్ కాలేమో, ఎవరన్నా చేసేరేమో నాతో. మళ్ళీ ఎలా చెప్తే కంపెనీ ఈసారి, సార్ ఏమండి అప్పారావు అన్నారా? బాబు నా పేరు అప్పారావు కదరా బాబు, సుబ్బారావు అంటాడు. సారీ అండి రాంగ్. ఈసారి వస్తుంది ప్రార్థన చెప్పరే. ఇప్పుడు ముందు దేని కేక్ నొక్కేయాలి? అయితే స్విచ్ ఆఫ్ చేసా లేదా సైలెంట్ లో పెట్టే ఈ డోర్. తర్వాత పిల్లల్ని కూడా బయటికి పంపించే, దగ్గర ఉంచుకో. నువ్వు ఎంత సమయము ప్రభు పాదాల దగ్గర గడపగలవో అంత సమయం గడప. నేను అంటాను,
మనము దేవుడితో వ్యక్తిగతంగా ఉండే అనుభవం ఎవరి జీవితంలో అయితే ఉంటాదో వారి జీవితాల్లో విజయాలే గాని అపజయాలు ఉండవు. బైబిల్లో ఎంతో మంది ప్రార్థనా పరులు ఉన్నారు. ఒక దానియేలు, ఒక షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, ఒక మోషే, ఒక ఎస్తేరు, ఒక దావీదు, ఇలా ఎంతో మంది ప్రార్థనా పరులు ఉన్నారు. ప్రార్థనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ఇలా పరాజయాన్ని సైతం విజయంగా మార్చగలదు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటో ముందు నువ్వు తెలుసుకో. నాకు ప్రార్థన రాదండి, నాకు మనకు అలాగా సాతాను మైండ్ ని ఏం చేసాడు, మలిచేసాడు. ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు ఈ కుమార్తెలు బ్లెస్ ఉంది, ఈ బిడ్డ ఎప్పుడు చిన్న బిడ్డ కాబట్టి తీసుకుంటాను. ఈ బిడ్డ ఉంది, నువ్వంటే ఏంటో నీకు తెలియదు, నువ్వు చాలా జీనియస్, నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు ఒక్కసారి నువ్వు చదివితే గుర్తు పెట్టుకోగలవు, నీకు భగవంతుడు అంత కృప ఇచ్చాడు అని ఇలా ఈ పాప దగ్గర అన్ని ప్రతిరోజు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడామనుకోండి, ఈ అమ్మాయిలో ఇంకా ఆటోమేటిక్ ఇంకేం క్రియేట్ చేస్తాయి, నాలో అంత టాలెంట్ ఉందా, అవునా అని చెప్పి అప్పుడు దాకా ఈ అమ్మాయి చదివిందే మర్చిపోయి ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ కౌన్సిలింగ్ ఇచ్చాను నేను, నువ్వు జీనియస్, నువ్వు సూపర్ జీనియస్, నువ్వు చాలా తెలివైన వ్యక్తివి, చాలా ఎక్సలెంట్, నువ్వు స్టేట్ ర్యాంకర్ అవి, నువ్వు హై లెవెల్ స్టూడెంట్వి, నువ్వు అంటే ఏంటో నీకు తెలియదు, నీ మీద దేవుడి గ్రేస్ అంత బలంగా ఉంది అని ఇప్పుడు ఈ అమ్మాయితో నేను పాజిటివ్ గా అమ్మాయి మైండ్ చూజ్ చేశాను అనుకోండి, టెక్స్ట్ బుక్ ఒకసారి చదువుతుందా 100 సార్లు చదువుతుందా, 100 సార్లు చదువుతుందా, ఒకసారి స్కాన్ చేస్తుంది, రెండోసారి ఏమైపోతే వెంటనే చెప్పండి ఏ క్వశ్చన్ అడుగుతారో చెప్పేస్తానంటారు. కారణం ఏంటి, పాజిటివ్ లేదు. అంటే ఈ అమ్మాయిలో ఫస్ట్ నుంచే టాలెంట్ ఉందా లేదా, ఉంది, కానీ బయటకు తీయలే, ఖర్చు అయిపోద్ది. కొంతమంది బయటకు తీయలు తీస్తే ఖర్చు అయిపోద్ది. అమ్మో మెదడుకి ఇంకేమన్నా ఆలోచించాలి, బాబోయ్ మెదడు కోసం ఆలోచించాలా. చూడండి, 2 రెళ్ళు 4, 3 మూళ్ళు 9, 3 మూళ్ళు 6. ఎవరమ్మా ఆ మ్యాథ్స్ లో 3 మూళ్ళు ఎంత, 6. 3 మూళ్ళు పడుకున్నావా, 2 మూళ్ళు కాదు, 3 3 6. ఎవరమ్మా తెలివైన బిడ్డలో. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 3 మూళ్ళు అంటే ఎందుకు వచ్చింది 3 మూడు, క్యాలిక్యులేటర్ 3 × 3 9 అండి. ఏంటి అంత తెలివైనా, అంత తెలివితేటలా, 3 మూడు చెప్పడానికి కూడా కాలిక్యులేటర్ వాడే తెలివితేటలు ఉన్నాయి చూడు నీకు. శతకోటి వందనాలు నీకమ్మా అంటే గమనించండి, కొంతమంది అసలు చిన్న విషయాలు కూడా ఏం వాడరు, అసలు బ్రెయిన్ వాడరు. కొంతమంది ఇంకా ప్రబుద్ధులు ఉంటారమ్మా, నాకే తగులుతున్నారు అంటే అందరూ. పిల్లరా ఇటు నుంచి ఎలా వెళ్ళి అలా పక్కిందులోకి వెళ్ళి అక్కడి నుంచి 2 ఎండి, నాకు ఆ ఎండి వచ్చే తీసుకెళ్ళి ఏంటమ్మా, ఇటు నుంచి ఎలా వెళ్ళి పక్కింట్లోకి వెళ్ళి 2వ వీధిలోకి వెళ్ళి 2వ వీధిలో 2వ ఇల్లు 3వ ఇల్లు అని నేను మొత్తం మైండ్ లో పిక్చర్ చేసుకుని చెప్తాను. మనకి ఎందుకు కానీ నువ్వు వెళ్ళొచ్చి లేదు నన్ను కూడా తీసుకెళ్ళి ఒకసారి వచ్చి చూపించు అంటే ఏంటి అర్థం చెప్పాలి. ఇక్కడ దాకా వెళ్ళడం అయితే ఓకే, అక్కడి నుంచి మళ్ళా వెళ్ళి ఆ గుర్తుపెట్టు అంటే ఇక్కడ గమనించండి, ముందు మనం అంటే ఏంటో ఎవరికి తెలియాలి, చెప్పాలి, మనకు తెలియాలి. నువ్వంటే ఏంటో ముందు తెలుసుకో. ఈ ఏలియా అంటే ఎవరికి తెలుసు, ఏలియాకు తెలుసు కాబట్టి ఎవరిని ప్రశ్న వేయలేదు. ఈ రోజు నువ్వు దేవుడిని ప్రశ్న వేస్తున్నావంటే కారణం ఏంటి చెప్పాలి. ముందు నువ్వంటే ఏంటో నీకు తెలియదు. 70 కేజీలు ఎక్కడనుకుంటున్నాం మనం, 70 కేజీలు ప్లాస్టిక్ అనుకుంటున్నాం, 70 కేజీల ఇలా రాదనుకుంటున్నాం. కాదు మన ఎండ తెలుసా, 70-80 కేజీలు
బంగారం కూడా కాదు, కోహ్లూరు డైమండ్. చెప్పాలి ఇప్పుడు, ఒక క్యారెట్ ఎంతమ్మా డైమండ్? దాదాపు 1 క్యారెట్ ఎంత ఉంటుందండి? ₹1,00,00,000. అది 1 క్యారెట్ అమ్మా, 1 కేజీ కాదు, ఎంత ఒక డైమండ్, ఇంత డైమండ్ ₹1,00,00,000. ఇప్పుడు నిలువెత్తు డైమండ్ మనం ఎక్కడ చెక్కుకున్న డైమండ్. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎన్ని కోట్లు? అర్థమైందా? కాబట్టి నువ్వు నీకు ఎంత వెయిట్, దేవుడు నీకు ఎంత వెయిట్ ఇచ్చాడంటే, ఇన్ని రోజులు మనం ఏం చేయలేదు. నేను ఎత్తడండి, నేను ప్లాస్టిక్ అండి, నేను పీసీ అండి. అంటే ఏంటి? ఇప్పుడు బయట ఏ వస్తువు అయినా ₹100 వస్తున్నాయి చూసారా? ఆ వస్తువులు ప్లాస్టిక్ అయ్యి పగిలిపోయిన తర్వాత ప్లాస్టిక్ ఎవరో పాత సామాన్లు తీసుకెళ్ళి అమ్ముతారని తీసుకుంటున్నాడు. తీసుకోడు, మామూలు ప్లాస్టిక్ తీసుకున్నాడు. తీసుకుని ఎందుకు అనుకుంటున్నారు? అది వేస్టేజ్ ప్లాస్టిక్. సో గమనించండి, ముందు నువ్వు అంటే ఏంటో ఎవరు తెలియాలి? నీలో ఉన్న పవర్ మామూలు పవర్ కాదు. నువ్వు మోకాలు వేసావా, నువ్వు 2 చేతులు పైకెత్తావా, నువ్వు దేవుడి దగ్గర కంఠస్వరం పైకెత్తావా, ఇక భూమి ఏమైపోతుంది? కదిలిపోతుంది. అలా కదలకూడదు. నీ ఇంట్లో ఉన్న సైతాన సామ్రాజ్యాల కుప్పకూలిపోకూడదు. నీ ఇంట్లో ఉన్న అప్పులు, నీ ఇంట్లో ఉన్న రోగము, నీ ఇంట్లో ఉన్న అసమాధానం, నీ ఒంట్లో ఉన్న దెయ్యాలు బయటికి పోకూడదన్న ఉద్దేశంతోనే సాతానుడు నీకు ఏ నేతలు కలుగు చేశాడు? నువ్వు ప్రార్థన చేయడం ఏంటి? నీ మొహం. నువ్వు పాటలు పాడడం ఏంటి? నీ మొహం. నువ్వు వాక్యం చదవడం ఏంటి? నీ మొహం. నీకేం రాదు. నువ్వేం ప్రయత్నించుకో, నువ్వేం ట్రై చేయకు, నీ వల్ల కాదు. ఊరుకో. నువ్వు చదువుకున్నావేంటి? నీకు అంత టాలెంట్ ఉందేంటి? వాళ్ళైతే చదువుకున్నారు, వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. వాడు సాత్రంగా నోరు తిరిగి చెప్పేది ఏంటమ్మా? చెప్పాలి. ఆడు చెప్పేది అబద్ధాలే. కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడ ఎంతమంది మోసపోయారు? మీ కుడి చేతులు పైకి నేను ప్రార్థన చేస్తాను. అయ్యో, ఒకరు మోసపోలేదా? ఏమ్మా, 3 మోసపోయారా? ఇన్ని రోజులు మోసపోయాం పాస్టర్ గారు, మేమంటే ఏంటో మాకు తెలియదండి, మేమంటే ఏంటో మాకు తెలియకుండా సాతానుడు మా కళ్ళు మూసేసాడు పాస్టర్ గారు. ఈ రోజు దేవుడు మా కళ్ళు తెరిపించాడు. మేము 70 కేజీల బంగారం, 70 కేజీల వజ్రం, డైమండ్ అని దేవుడు మాకు తెలియపరిచాడండి. ఇన్ని రోజులు మేము ఇత్తడి, ఇనుము, ప్లాస్టిక్ అనుకున్నామండి. అనుకున్న వాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎవరు చెప్పండి? కుడి చేతులు పైకెత్తినందు చెప్పాలి. వజ్రం విలువ ఎలా ఉంటదమ్మా? ఎక్కడున్నా దాని వాల్యూ. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏంటో ముందు తెలుసు. నువ్వు ఎందుకు నిన్ను బలహీనపరిచాడు నీకు కారణం చెప్పాను కదా. ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తే, ఎక్కడ నువ్వు వాక్యం చదివితే, ఎక్కడ నువ్వు చర్చికి వస్తే, ఎక్కడ దేవుడిలో విశ్వాసం కలిగి ఉంటే, ఎక్కడ నిలదొక్కుంటే ఆడు రాజ్యం కూలిపోద్ది. కాబట్టి నేను ఎన్ని రోజులు ఏ యాంగిల్ వెళ్ళాడు? రివర్స్ యాంగిల్లో వెళ్ళి పాట పాడదామని వద్దాం అనుకుంటావు. నువ్వు అనుకుంటావు రేపు ఆదివారం ఎలాగైనా పాట పాడద్దాం అనుకుంటావు. ఈ లోపల వచ్చి అంటాడు, ఇలాగొచ్చి ఇలా ఈ లోపల వచ్చి అంటాడు చెవిలోని, అంటాడు. ఎలా చెప్తాడు? చెవులు చెప్తాడు. మళ్ళా ఈ పాట నువ్వు పాడలేవు, అసలు ఏ పాట అనుకున్నాను పాడవు, నీకు శక్తి ఎక్కువ, నీకు భయం ఎక్కువ, నీ గొంతుకు మనం ఏమాట అంటావు? ఆ మాట అంటావు. నువ్వు అంటావు రేపు నుంచి నేను గంట ప్రార్థనలో ఉంటానంటావు. నువ్వు అంటావు పాస్టర్ గారు నాకు పౌరుషం వచ్చేసిందండి, రేపు నుంచి మోకాల్లో గంట ఉంటానండి అంటావు. మోకాళ్ళు ఎక్కువ కదా, మోకాళ్ళ ప్రార్థన చేయలేవు, కొంచెం చేయి, చదువు పెట్టి పాట వసం వేసి చేసి గంట సేపు పాట వసం వేసి చేస్తే గంట వస్తుందా? ఏమొస్తుంది? ఇప్పుడు అంటాడు ఇంకా రేపటి నుంచి నువ్వు వాక్యం శక్తివంతంగా చదివేయాలంటావు.
ఇంకా నేను రేపు నుంచి ఎన్ని అధ్యాయాలు, రోజుకి 50 అధ్యాయాలు చదివాను, 30 అధ్యాయాలు చదివాను, 40 అధ్యాయాలు ఒక చెవులోకి వచ్చేటట్టు. వారానికి ఒక అధ్యాయం చదువు, రోజు పడుకోవడం కీర్తన చదువు చాలు. మాస్టర్ గారు అడిగితే వాక్యం చదివేశానని చెప్పాను. ఇప్పుడు ఇదేనా జరుగుతుంది మీ జీవితాల్లో? చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట కూర్చోండి దాడి, ఎవరి మాట వింటున్నావు? ప్రార్థన చేస్తున్నావు, ఏమని నిర్ణయం తీసుకున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు? వాక్యం చదువుతున్నావు, ఏమని నిర్ణయం తీసుకున్నావు? ఏం చేస్తున్నావు? రోజుకి 50 అధ్యాయం చెప్పి ప్రతిరోజు 91 కీర్తన చదివేస్తాం, ప్రతిరోజు 1 కీర్తన చదివేస్తాం, ప్రతిరోజు 23 కీర్తన చదివేస్తాం పడుకునేటప్పుడు. మళ్ళా ఏమంటావా? వాక్యం చదివే లేచాను. ఏ వాక్యం? మౌనత జనరేషన్ సరసన యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, ఆయన అయిపోయింది. ఈరోజు వాక్యం అంటే ఏ యాంగిల్లో నేను తీసుకెళ్తున్నాడు చెప్పాలి. ఎందుకని ఈ రిమోట్ నీ చేతుల్లో ఉందా, ఆడి చేతుల్లో ఉందా? మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ఎవరి చేతిలో ఉందా నీ రిమోట్? ఆడు నొక్కితే 23 కీర్తన చదువుతావు, ఆడు నొక్కితే 91 కీర్తన చదువుతావు. అంటే నీతో ఈయనేమో నాన్న రారా, నా సన్నిధిలోకి రారా, 1 గంట కూర్చోరా, 1 గంట ప్రార్థించారు, 1 గంట వాక్యం, ప్రభు నాకు బిజీ, టైం లేదు నాయన, నాకు టైం లేదు. వీడికి ఏం చెప్తావు? టైం లేదని. ఆడికి ఏం చెప్తావు? వస్తున్నాను. నన్ను రమ్మంటావా? ఆడు పిలుస్తాడా? నన్ను రమ్మంటావా అంటావు. ఈయన రమ్మంటే టైం లేదండి. ఇప్పుడు చెప్పాలి, రైట్ వేలో వెళ్తుందా, రాంగ్ వేలో వెళ్తుందా? రాంగ్ వేలో వెళ్తే ఎంత వెళ్తామా? అసలు అడ్రస్కి వెళ్తావా? అది పాట పాడదాం కదా అనుకునేసరికి ఏం చెప్తారు కారణాలు? గుర్తుకుపోదు, అందరూ ఏం పెడతారు, నీకు పేర్లు పెడతారు, నీకు సరిగమలు రావు. మరి ఇక్కడ వచ్చిన వచ్చి మరి వీళ్ళందరూ సరిగమ పడేసి పాడుదా తీయాలి. సింగర్లలో బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ బాలు గారు అందరూ పాప తీసేసిలా అన్నట్టు గీతా మాధురిలా వీళ్ళందరికీ కూడా రికార్డులు ఇచ్చేసేది. మరి ఏమా లతా మంగేష్కర్ లేక ఉన్న వాళ్ళు అందరూ కూడా నీ గొంతుకు పోవడానికి 100 కారణాలు. ఓ ప్రార్థన చెయ్యమ్మా అంటే ఏంటి అర్థం? సాతాను కూడా ఏం చెప్తాడు నీకు? చెప్తాడు కదా, ఇప్పుడు అక్కడే మరి చేయలేకపోతుంది. నేను ప్రార్థనకి సిగ్గు, నువ్వు ప్రార్థన చేస్తే అందరూ చూస్తారు, ఇదేంటి అబ్బాయి ఇలా చేసేది అనుకుంటారు, కాబట్టి నువ్వు చెయ్యి, నాకు ప్రార్థన రాదు అని చెప్పి. నాకు ప్రార్థన రాదండి. ఇది చెప్పి ఎందుకు చెప్తావా? ఏం చెప్తాం? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సాతాను స్వరం వింటున్నారు? ఎంతమంది మీ బంగారు చేతులు పైకి ఎత్తండి చెప్పండి. సాతాను స్వరం వింటున్న వాళ్ళు నేను అంటాను, ఇక ఉన్న వాళ్ళు అందరూ వింటున్నారు. మీరు ఎత్తినా తప్పదు. ఏదో ఒక కోణంలో ఒక వ్యక్తి నిన్ను దూషిస్తున్నప్పుడు నీలో ఉండి సాతానుడు ఏం చేస్తాడు? నువ్వు కూడా దూషించు, నువ్వు కూడా కోప్పడు, నువ్వు కూడా తిట్టంటాడా లేదా అంటున్నాడంటే ఎవరి మాట అంటున్నాం మనం? దేవుడు ఏమన్నాడు? కోల్, దేవుడికి అప్పగించే, దేవుడు చూసుకుంటాడు అని ఈయన అంటున్నాడు. ఈయనేమంటాడు? నువ్వేమన్నా తక్కువ తిన్నావా? 1కి 4. ఇప్పుడు ఎవరి మాట వింటావు? ఈయన మాట వింటావా, ఈయన మాట వింటావా? గమనించు. ఏలియా ఎవరో ఏలియాకి తెలుసు, నువ్వెవరో నీకు తెలియాలి. నీకు తెలియాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, ప్రభువులో ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఏలియా తెలుసు కాబట్టి అరణ్యములో వాగు దగ్గర సైతం శుభ్రంగా ఏ భోజనం తింటున్నాడో? ఏ మాసం? మంచి మాసం, మంచి చికెన్, మంచి ఫ్రై పీస్. మనం ఏం తింటున్నాం? కాయగూరలు. ఇప్పుడు మనకి ఆయనకి తేడా ఏంటి? ఏలియా ఎవరో ఏలియాకి తెలుసు, నువ్వెవరో తెలుసుకో. ఎంతమంది తెలుసుకుంటారు ఈరోజు? నేను తెలుసుకుంటున్నానండి, నేనెవరో నాకు తెలిసిందండి,
నేను ఒక మేలింగ్ 24 క్యారెట్స్ బంగారం అండి, నేను మంచి డైమండ్ అండి, నేనంటే ఏంటి నాకు తెలిసిందండి అన్నవారు ఈ ప్రాంతంలో ఎక్కిరించండి. పరిశుద్ధము నమ్మకము అనుగ్రహము కలిగిన ప్రియపరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని మహిమ గణిత ప్రభావాలు ఆరోపిస్తున్నాం నాయన. ఏలియా ఇదిగో ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము అగును గాక అని ప్రభా ఏలియా ఒక్క మాట పలుకుతున్నాడు నాయన. నిజమే ప్రభా, మా జీవితంలో ఇదిగో నాయన నీ బిడ్డల